ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మాట తప్పేవారే, కానీ మన దేవుడు ఎన్నడూ మాట తప్పనివాడు, నిజము పలుకువాడు మాత్రమే. ఆయన మనకు ప్రమాణం చేసి ఉన్నాడు, నేను నిన్ను విడువను, నీ కష్టకాలమునైనా నీ సంతోష దినములైనా ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను అని మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఎన్నడూ వ్యర్థము కాలేదు. మనుషులు మనకు ప్రమాణం చేసినప్పుడు మనం భయపడుతూ ఉంటాము, ఎందుకంటే ఆ పని వారు చేస్తారో లేదో అని. కానీ ప్రభు ప్రమాణము చేస్తే మనము భయపడనవసరం లేదు. ఆయన సమస్తము ఎరిగినవాడు. అయితే నా శ్రమల నుండి, నా కష్టము నుండి, నా రోగము నుండి నేనెందుకు విడుదల పొందలేదు అంటే, దేవుడు నాకు మాట ఇవ్వలేదా, దేవుడు నాకు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయారా అని మనం అనుకుంటుంటాము. కాదు, దేవుడు మనలను ఎన్నడూ మర్చిపోడు. ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఈ దినమున మనమున్నామంటే కేవలము దేవుని మాట ద్వారా కలిగిన కృప వలన. ఆయన మనకు తన మాటను రకరకాలుగా తెలియపరుస్తున్నాడు. క్రియల ద్వారా, మనుషుల మాటలను బట్టి, వస్తువులను బట్టి, ప్రకృతిని బట్టి. అయితే దాన్ని మనము గమనించినప్పుడు దేవుడు మనకు చేసిన ప్రమాణము వ్యర్థము కాలేదని మనం అర్థం చేసుకుంటాము. మన దేవుడు మాట ఇచ్చువాడు కానీ మాట తప్పనివాడు కాదు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.